గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 34,300 కోట్ల రూపాయల అవుట్లేతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ను అప్రూవ్ చేసింది. ఈ దిశగా నిన్న యూనియన్ క్యాబినెట్ ఈ అప్రూవల్ తెలిపిందనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఫినాన్షియల్ అవుట్లే 16,300 కోట్లు, పిఎస్యూస్ తరపున 18,000 కోట్లు దీనికి ఇవ్వనున్నారు. వచ్చే 7 సంవత్సరాలలోపు ఈ పాలసీ కంప్లీట్గా ఈ ఫండింగ్ అంతా ఇవ్వనున్నారనమాట. భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఈ ఫండ్ వాడతారనమాట. మొత్తం ఈ మిషన్ అనేది దాదాపు 34,300 కోట్ల ఫినాన్షియల్ అవుట్లే. దీనికి ఇంటర్నేషనల్గా మల్టిపుల్ ఏజెన్సీస్, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్ట్నర్ అవడానికి, భాగస్వామ్యం కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం డెవలపింగ్ ఎకానమీ, క్రిటికల్ మినరల్స్ మీద చాలా సిగ్నిఫికెన్స్ చూపిస్తున్న ఎకానమీ అనమాట మన ఎకానమీ. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ సంబంధించి వాల్యూ చైన్ కావచ్చు, మినరల్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ అండ్ రికవరీ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా అంటే అన్ని స్టేజెస్లో ఎక్స్ప్లోరేషన్, మైనింగ్, ప్రాసెసింగ్ అండ్ రికవరీ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ అన్నిట్లో అంటే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ క్రిటికల్ మినరల్ తయారీలో ఈ మిషన్ పనిచేస్తుంది అనమాట. ఒక స్టేజ్ అనే కాదు. అంతేకాదు భారతదేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేయడమే కాదు, విదేశాల్లో ఉదాహరణకి మనం రీసెంట్గా అర్జెంటీనాలో మన కబిల్ వాళ్ళు అక్కడ అర్జెంటీనాలో లిథియం బ్లాక్స్ని మనం లీజుకి తీసుకున్నాం. అక్కడ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి వాటికి కూడా ఈ ఫండింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇలాంటి వాటికి కూడా మన సపోర్ట్ ఉంటుంది. అంటే మన దేశంలో కాదు విదేశాల్లో కూడా మనం క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తాం. అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి. ఏదైతే మన ఆర్థిక వ్యవస్థకు చాలా ఇంపార్టెంటో, ఉదాహరణకి రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ కావచ్చు, ఏదైతే మినరల్స్ చాలా ఇంపార్టెంటో, ఏదైతే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉందో వాటినే క్రిటికల్ మినరల్స్ అంటాం. వీటన్నిటితో పాటు గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ సపోర్ట్ చేసాయి. ఉదాహరణకి సోలార్ ప్యానెల్స్ కావచ్చు, ఈ వెహికల్స్ కావచ్చు, విండ్ టర్బైన్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఉపయోగపడేవి క్రిటికల్ మినరల్స్ అంటాం అనమాట. ఉదాహరణకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రెసిడెంట్ ఒక మాట అంటారనమాట, ప్రతి యాపిల్ ఐఫోన్లో ఒక బ్లడ్ మినరల్ ఉంటుంది. బ్లడ్ మినరల్ అంటే చాలా కష్టపడి అక్కడ చాలామంది మాఫియాస్, మిలిటెంట్ గ్రూప్స్ వీళ్ళందరూ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేసి మీకు అమ్ముతున్నారని చెప్పి ఆయన సటరికల్గా అంటారనమాట. ఇవి చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ కూడా. అయితే క్రిటికల్ మినరల్స్ భారతదేశానికి ఇప్పుడు చాలా అవసరం అనమాట. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ అనేవి కొన్ని ఐడెంటిఫై కూడా చేసాం. దాదాపు ఒక లిస్ట్ ఆఫ్ 30 క్రిటికల్ మినరల్స్, అది లిథియం కావచ్చు, యాంటిమోనీ, బెరీలియం, బిస్మత్, కోబాల్ట్, కాపర్, గేలియం, జెర్మేనియం, గ్రాఫైట్, ఇండియం, ఇలాంటివి చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, ఎకనామిక్ డెవలప్మెంట్కి, ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్లో భాగంగా మినరల్ ప్రాసెసింగ్ పార్క్స్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాదు క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్కి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా ఇది ఫండ్ చేస్తాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ని రీసైక్లింగ్ విషయంలో కూడా ఒక సహకారం అందిస్తుంది అనమాట ఈ మిషన్లో భాగంగా క్రిటికల్ మినరల్స్ సంబంధించిన రీసెర్చ్ కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే క్రిటికల్ మినరల్స్ సంబంధించి స్టడీస్కి సంబంధించి ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా స్థాపిస్తారంట. ఈ మిషన్ భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన ఎక్స్ప్లోరేషన్ కోసం సపోర్ట్ చేస్తారనమాట. మన ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, కబిల్ వాళ్ళు అర్జెంటీనా, ఇతర లాటిన్ అమెరికన్ దేశాల్లో కూడా ఇప్పుడు వాళ్ళ క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం బ్లాక్స్ కొనుక్కోవడం, బిడ్డింగ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. భారతదేశంలో 2030-31 కల్లా దాదాపు 100 బ్లాక్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్ బ్లాక్స్ని ఆక్షన్ చేస్తారంట. భారతదేశం ఇప్పటి వరకు కూడా క్రిటికల్ మినరల్ ఇంపోర్టర్ అనమాట. ఎక్కువగా క్రిటికల్ మినరల్స్ ఇతర దేశాల నుంచి కొనుక్కొస్తాయి. ఇక్కడ దాదాపు క్రిటికల్ మినరల్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు భారతదేశం ప్రొడక్షన్ మీద, ఎక్స్ప్లోరేషన్ మీద, ఆఫ్ షోర్లో మరియు విదేశాల్లో ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ లీజెస్ కోసం మనం ఇప్పుడు ప్రయత్నాలు మొదలెట్టాం. దానికోసమే ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేది తీసుకొచ్చారు.